శరణ్య ఇంట్లో పూజ చేసిన తర్వాత ఆ హారతి ప్లేట్ని టేబుల్ మీద పెడుతుంది. ఇక ఇంతలో శరణ్యకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య కాంచనతో, ఇప్పుడు చూడు నా పిచ్చి క్యారెక్టర్ని నేను ఎలా ఉపయోగించుకుంటాను అని చెప్పి కావాలని తన చీర కొంగుని ఆ హారతి మంటకు వెలిగించి చీర కాలిపోయేలాగా చేస్తుంది. ఇక కాంచన ఎవరైనా నా కూతుర్ని కాపాడండి అని చెప్పి కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. నా బిడ్డని కాపాడండి అని కాంచన అంటూ ఉంటే అప్పుడు రోహిత్ అనన్య చీరకు అంటుకున్న మంటల్ని ఆర్పుతూ ఉంటాడు. అనన్య ఏ భలే భలే అని చెప్పి పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఉండుంటే ఈ శరణ్య చేతిలో నా బిడ్డ అగ్నికి ఆహుతయి ఉండేది అని చెప్పి కాంచన అంటూ ఉంటే, ఏం వాగుతున్నావు నువ్వు అని చెప్పి ఆనందభైరవి సీరియస్గా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో కాంచన ఈ హారతి ప్లేట్ ఇక్కడికి ఎట్టా వచ్చింది, ఈ శరణ్యే కదా ఇక్కడ పెట్టింది అని అంటూ ఉంటే అప్పుడు లీలావతి శరణ్య మీద మండిపడుతూ, అమ్మ శరణ్య నువ్వే కదా ఇంట్లో అందరికీ హారతి ఇచ్చావు అని అంటూ ఉంటే, అవును అత్తయ్య గారు నేనే అందరికీ హారతి ఇచ్చాను, ఇంతలో ఫోన్ రావడంతో దాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళాను అని శరణ్య అంటూ ఉంటుంది. ఈ శరణ్య కావాలని నా బిడ్డ మీద హత్యాయత్నం చేయబోయింది అని చెప్పి కాంచన కావాలని శరణ్య మీద నిందలు వేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.